హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డ్స్ అయితే విరివిగా వాడుతూ ఉంటారు. సో ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి లిమిట్గా పరిమితంగా వాడితే ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కానీ అతి ఎక్కువగా వాడడం వల్ల మనం తిరిగి పేమెంట్ అనేది చేయకపోతే చాలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అమితంగా వాడి తిరిగి ఆ యొక్క బిల్స్ పే చేయలేక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్యాంకర్స్ ఎక్కువగా కాల్ చేయడం, లేకపోతే ఆ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి పదే పదే వాళ్ళు విసిగించడం. అలాగే కాకుండా మనం ఎవరైతే రెఫరెన్స్ నెంబర్స్ అయితే చుట్టామో వాళ్ళకు కూడా ఎక్కువగా కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు. అలాగే ఇంటి దగ్గరికి వస్తాము, లేక ఏదైనా లీగల్ నోటీసులు అయితే మీకు ఇష్యూ చేయబడింది అని కొన్ని రకాలైన మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి. చాలామంది అయితే ఈ యొక్క విషయం గురించి భయపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి, ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ నుంచి మనం ఏ విధంగా బయటపడాలనే విషయం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకటే, క్రెడిట్ కార్డ్స్ బిల్ పే చేసేటప్పుడు చాలామంది ఎక్కువగా మినిమం అమౌంట్ పే చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా మినిమం అమౌంట్ పే చేస్తున్నట్లయితే మీ యొక్క లోన్ అయితే తీరడం జరగదు. అది ఇంట్రెస్ట్లోకే వెళ్ళిపోతుంది. మీ యొక్క మొత్తం అమౌంట్ అయితే అలాగే ఉంటుంది. కానీ మినిమం అమౌంట్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎటువంటి కాల్ అయితే చేయరు, మిమ్మల్ని విసిగించరు. ఇలా మినిమం అమౌంట్ చేయడం వల్ల మీకు ఎక్కువగా లాస్ అవుతుంది. కాబట్టి మినిమం అమౌంట్ చేయడం అనేది కాదు ఫ్రెండ్స్. వీలైతే డ్యూ మొత్తం అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు జాబ్ కొలాప్స్ కావడం, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయలేక ఓవర్ డ్యూ అయిపోయినప్పుడు బ్యాంకర్స్ పదే పదే కాల్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైము మీరు కాల్ ఎప్పుడైతే మీరు రెస్పాండ్ కానప్పుడు రికవరీ ఏజెన్సీకి అయితే అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా విపరీతంగా అయితే కాల్ చేసి కొన్ని సందర్భాల్లో బెదిరిస్తూ కూడా ఉంటారు. ఇలాంటప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఫేస్ చేయాలి అనే విషయం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉంటుందో ఆ యొక్క మొబైల్కే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ యొక్క నెంబర్ని తీసివేయడం కానీ లేకపోతే ఏదైనా బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి కాంటాక్ట్ అనేది ఉండదో, రెస్పాన్స్ అనేది ఉండదో, ఇమ్మీడియట్గా వాళ్ళు లేదా లీగల్ నోటీసులు మన మెయిల్కి పంపడం కానీ లేకపోతే ఇంటి దగ్గరికి వస్తామని బెదిరించి చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ అమౌంట్ బిల్ పే చేయలేనప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి మీ యొక్క పరిస్థితి అయితే వివరించి చెప్పడం వల్ల సో రీజన్, జాబ్ లేకపోవడమా, హెల్త్ ఇష్యూనా ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి రెస్పాండ్ అవుతూ ఉంటే వాళ్ళు తిరిగి మీకు పదే పదే కాల్ చేయడం అయితే జరగదు. అలాంటి సేమ్ రెసిడెన్షియల్ అడ్రస్కి అయితే రావడం కూడా ఉండదు. ఎప్పుడైతే మనం ఎస్కేప్ అవుతూ కాల్కి రెస్పాండ్ కాకుండా ఉంటామో అప్పుడే ఈ విధంగా జరగడం జరుగుతుంది. సో రెస్పాండ్ అవ్వండి. సేమ్ మీ సిచ్యువేషన్ టైం అడగడం కానీ, లేకపోతే 2 months 3 months తర్వాత పే చేస్తారని చెప్పడం కానీ, లేకపోతే జాబ్ లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత తిరిగి పే చేస్తా అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు ఎటువంటి కాల్స్ అయితే విపరీతంగా చేయడం కానీ, లేకపోతే ఈ విధంగా నోటీసులు అవి పంపడం అయితే జరగదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైతే వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా మనమైతే ఉంటామో అప్పుడే వాళ్ళైతే ఇది ఫోర్స్ చేయడం అయితే జరుగుతుంది. కంటిన్యూగా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఇన్కేస్ ఆ యొక్క నెంబర్ ఏదైనా రిజిస్టర్ మొబైల్ నెంబర్ పోయినట్లయితే తిరిగి అనదర్ నెంబర్తో వాళ్ళకి కాంటాక్ట్లో ఉన్నట్లయితే ఇక
ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా ఆ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ కట్టలేని పక్షంలో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే యాడ్ కావడం వల్ల చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్. సో అలాంటప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్తో సెటిల్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఇంత అమౌంట్ మాత్రమే ఉంది, ఈ అమౌంట్ పే చేసి నేనైతే సెటిల్ చేసుకోవాలని వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ విధంగా కూడా ఒక క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక క్రెడిట్ కార్డ్స్ రికవరీ ఏజెంట్ల నుంచి మనం ఎలా వాళ్ళ నుంచి అయితే మనం బయటపడాలి అనేది అయితే ఇది విషయము ఫ్రెండ్స్. ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.